गुड मॉर्निंग। छत्रपति शिवाजी, आत्मनिर्भर भारत, ऑर्गेनिक फार्मिंग, वीर सावरकर, सेल्फ रिलियंट भारत, रेन्यूबल एनर्जी, నేతాజీ ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం, ఎవరైతే ఉన్నత పదవులు ఐఏఎస్ ఐపీఎస్ ఇటువంటి ఉన్నత పదవులు నిర్వహించి రిటైర్ అయినటువంటి, ప్లస్ ఇప్పుడు సర్వీసులో ఉన్నటువంటి, ప్లస్ ఏదైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న దళిత విద్యార్థులకి, మాజీ ఐఏఎస్ ఐపీఎస్, దళిత ఐఏఎస్ ఐపీఎస్, ప్లస్ కరెంట్ సర్వీస్లో ఉన్నటువంటి దళిత ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళకి నా మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. అంటే నేను మాట్లాడబోయే విషయం, నేను మీతోనే మాట్లాడాలని ఎందుకు నిర్ణయించుకున్నానంటే, ఒక చదువుకున్న వ్యక్తి ఆలోచన విధానం ఈ సమాజంలో మార్పు కోసం, అంటే ఇప్పటికే సివిల్ సర్వీసు ఐపీఎస్ చేసి రిటైర్ అయిన వ్యక్తులు, ప్లస్ ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అంటే మీరు ఈ పొజిషన్కి రాగలిగారంటే, ఒక అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చినట్టు రిజర్వేషన్స్ కొంతవరకు సహకరించి ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఈ స్థాయికి ఎదగగలిగారు అంటే మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ, ప్లస్ సమాజం పట్ల ఒక అంకిత భావం, ఇవన్నీ మీలో ఉన్నాయి. అందుకే మీరు ఇంత ఎత్తుకి ఎదగగలిగారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్స్ ద్వారా వచ్చిన మీరు ఈ పొజిషన్కి రాలేదు అని నా ఉద్దేశం. అంటే సమాజంలో ఇక్కడ ఈ మధ్య కాలంలో తెలంగాణ నుంచి కొంతమంది మేధావులు కొన్ని రాజకీయ పార్టీల వెనుక ఉండి దళిత సోదరుల్ని రెచ్చగొట్టి, ఈ క్రైస్తవ సోదరుల్ని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సమాజంలో మరింత ఫ్రిక్షన్స్ పెరిగిపోతున్నాయి. అంటే మీలాంటి ఉన్నతమైన చదువులు చదివి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రిటైర్ అయిన వాళ్ళు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు, ప్లస్ ఈ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ ఆలోచన విధానం చాలా ఈ సమాజం కోసం, సమాజ సేవ ఇటువంటి యాంగిల్లో ఉంటుంది. ఇటువంటి ఫ్రిక్షన్స్కి వీళ్ళ ఆలోచన విధానం చాలా దూరంగా ఉంటుంది. ఒక హైలీ ఎడ్యుకేటెడ్ మనిషి సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరిస్తాడు అని నా అభిప్రాయం. ఈ తెలంగాణ వేదికగా జరుగుతున్నటువంటి ఈ ఫ్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఇటువంటి అంటే మనకి ఈ అగ్రవర్ణాల వాళ్ళే మనకి వ్యతిరేకులు, వీళ్ళ వల్లే మనం ఎదగలేకపోయాము. ఇటువంటి విషబీజాలు బలంగా మన సమాజంలో నాటబడినవి. అంటే ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ మీరు ఈ సమాజానికి ఈ సమాజంలో మారుతుంది. ఎందుకంటే భారతదేశం ఎందుకు ఎదగట్లేదు? 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినా సరే భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోని ఎందుకు ఎదగలేకపోయింది అంటే, ఒకప్పుడు భారతదేశం అత్యంత సంపన్న దేశం. దీనికి ఉదాహరణ కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. అంటే ఒక హిందువులు, అంటే అప్పటి రోజుల్లో దేవాలయాల చుట్టూ ఆర్థిక వ్యవస్థల్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే హిందువులు ఐక్యంగా పనిచేస్తే ఏ విధంగా సంపదను సృష్టించవచ్చో కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒక ఉదాహరణ. ఇది మీరు తెలుసుకోవాలి. అంటే సామాజికంగా అన్ని వర్గాల వాళ్ళు కలిసికట్టుగా పనిచేయడం వల్ల
మన సమాజం ఎంతో ముందుకు వెళుతుంది, ఆర్థికంగా ముందుకు వెళుతుంది, మన దేశం ఆర్థికంగా ముందుకు వెళుతుంది. అంటే ఇక్కడ పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈయన ఎంత అంటే మనకి ఈ మధ్య కాలంలో యూరోప్ కంట్రీస్ తోటి ట్రేడ్ డీల్ జరగడం జరిగింది. ఈయన ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్. ఈయన వాళ్ళతోటి డీల్ చేసిన విధానం, ఈ ట్రేడ్ డీల్లో మన దేశానికి ఏ విధంగా మంచి జరిగింది, ఈ ఈ ఈ డీల్ చేసిన విధానాన్ని యూరోప్ కంట్రీస్లో కొన్ని పత్రికలు ప్రొజెక్ట్ చేసినవి. కొంచెం మీరు ఈ న్యూస్ని వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక దేశం కోసం ఎలా పనిచేయాలి అన్నదానికి పీయూష్ గోయల్ ఒక ఉదాహరణ. ఇది మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అంటే మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ కులాలు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది, ఎందుకు అత్యంత అధికంగా సామాజికంగా అధికంగా ఉన్నటువంటి ఈ మాలలు కానీ మాదిగలు కానీ అధికారానికి దూరంగా ఎందుకుంటున్నారు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే సమయం మించిపోయింది లేదు. అంటే ఒక సీఎం పదవి లాంటి పదవిలోకి రావాలి అంటే ఎంతో ఆర్థిక బలం, మీకు సామాజిక బలం ఎలాగో ఉంది, ఆర్థిక బలం, రాజకీయ వ్యూహాలు కావాలి. ఇటువంటి రాజకీయ వ్యూహాలు మీరు అమలుపరచగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మీలో రావాలి. అప్పుడే మీరు అధికారంలోకి రాగలుగుతారు. ఇక్కడ మీకు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు రెండు పార్టీలు, ఆంధ్రాలో రెండు పార్టీలు ఉన్నాయి. అవి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు సీఎం పదవిలోకి కూర్చుంటారో మీకు తెలుసు. ఇక్కడ తెలంగాణలో రెండు పార్టీలు, ఇక్కడ టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక సామాజిక వర్గమే ఎప్పుడు సీఎంగా ఉంటుంది. ఇటు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు, నెక్స్ట్ కేటీఆర్ గారు, వీళ్ళే అధికారంలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో ఈటెల రాజేందర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రజలు దీనికి మద్దతు ఇవ్వలేదు. కాకపోతే ఇంత అత్యధిక జనాభా కలిగి మీరు సామాజికంగా ఆర్థికంగా ఎదగలేదు. దీనికి కారణాలు ఏంటి అంటే కొంతమంది ఇక్కడ తెలంగాణలో కంచె ఐలయ్య, కత్తి పద్మారావు, మందకృష్ణ మాదిగ, ఈ కందిరి కృష్ణ, ఇట్లాంటి కందిరీగలన్నీ కూడా వర్షం వచ్చే ముందు ఈ కందిరీగలన్నీ ఎలా బయటకు వస్తాయో అలాగా వీళ్ళందరూ ఎలక్షన్ ముందు బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళు కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారి ఈ సమాజంలో ఇటువంటి కొంతమందికి ఉపయోగపడేలాగా, రాజకీయ లబ్ధి చేకూరేలాగా వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మీలాంటి చదువుకున్న మేధావు అంటే భారతీయ జనతా పార్టీలో మీకు ఒక ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో మీకు ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీలో చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి. ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్ని ఫీల్ చేయడానికి ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి ఉన్నత పదవులు నిర్వహించినటువంటి వీళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ సమాజానికి కావాలి. ఈ సమాజం ముందుకు వెళుతుంది. ఈ సమాజం ఆ వ్యక్తి ద్వారా రాష్ట్రంలో అత్యున్నత పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీని సమర్థించి మీరు కూడా ఈ పార్టీలో ఒక అత్యున్నత పదవిలోకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ తెలంగాణ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీకు
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ అత్యున్నత పదవులు ఎవరైతే చేసి రిటైర్ అయ్యారో ఇప్పుడున్న సర్వీస్లో ఉన్నారో వీళ్ళ యొక్క నాయకత్వ లక్షణం, ఈ నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఎంతో అవసరం ఉంది. మీరు ముందుకు రావాలి. ఇది ఈ రోజున నేను మీకు ఇవ్వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతకి జై. జై హింద్.